హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అమ్మ వాళ్ళ హోటల్‌లో పెట్టే తాలింపు గోంగూర ఏ విధంగా పెడతారో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్‌లో పెడితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటది ఈ తాలింపు గోంగూర అనేది. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మేమిక్కడ 5 కేజీల గోంగూర అయితే తీసుకున్నాము. ముందుగా వీటిని బాగా వాష్ చేసేసుకొని చిల్లులు బొచ్చులో వేసేసుకొని నీళ్ళన్నీ ఒడిగేదాకా ఉంచేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టేసేసుకున్న గోంగూరను కూడా ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ గోంగూర అనేది ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా కొంచెమే అయిద్దండి. చూశారు కదా! ఇప్పుడు ఎంత క్వాంటిటీలో చేస్తున్నా కూడా చేశాక ఎంత అయిద్దో. తర్వాత మిగిలిన గోంగూరను కూడా ఆ గిన్నెలో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మాకిక్కడ ఈ గోంగూరని వేయించడానికి 2 లీటర్ల ఆయిల్ అయితే పట్టిందండి. ఈ విధంగా గోంగూర మొత్తాన్ని వేశాక ఒకసారి మళ్ళీ అయితే పైనుంచి ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇది సిమ్‌లోనే ఉంచేసేసుకొని వేయించుకోవాలి. లేకపోతే గోంగూర అనేది అడుగంటిద్ది. చూసారు కదా! ఈ విధంగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పుతా ఉండాలి. చూసారు కదా! మనం ముందు ఎంత క్వాంటిటీ ఏసామో, ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయిందో. ఈ విధంగా మనం కలుపుతానే ఉండాలి. ఈ గోంగూర అనేది తడి లేకుండా అయితే చూసుకోవాలి. మనం వాష్ చేసేసుకున్నా కూడా మంచిగా అయితే ఆరబెట్టేసేసుకొని ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటది. ఇప్పుడు దీంట్లోకి 2 గిద్దల వరకు ఉప్పైతే పడుతుంది. అదేవిధంగా 3.5 గిద్దల వరకు కారం అయితే వేసుకోండి. ఈ గోంగూరకైతే కారం ఎక్కువే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. చూశారు కదా! ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ గోంగూరకి పట్టేటట్టు కలిపేసేసుకోవాలి. చూశారు కదా! ఆయిల్ మొత్తం అయితే ఈ విధంగా పైకైతే తేలుతూ ఉంది. గోంగూర కూడా గిన్నె నుంచి అయితే సపరేట్ అయింది. ఈ విధంగా అయితే గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ గోంగూర మొత్తాన్ని అయితే ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసేసుకొని ఆ రోజు అలా ఉంచేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డేకి తాలింపైతే వేసుకుందాము. చూశారు కదా! గోంగూర అయితే నెక్స్ట్ డేకి ఈ విధంగా అయితే తయారైంది. ఆయిల్ మొత్తం పైకైతే తేలింది. ఈ విధంగా ఆయిల్ అయితే ఉండాలండి నిల్వ పచ్చళ్ళకి. ఒకసారి అయితే ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మళ్ళీ అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీనిలో కొంచెం ఆవాలు, అదేవిధంగా దంచిన చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా నూనెలో బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ గోంగూరలోకి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి జీలకర్రని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకును కూడా ఒకసారి అయితే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసేసుకొని వేసుకోండి, లేకపోతే పచ్చడి అయితే నిల్వ ఉండదు. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ఇంగువను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ ఈ తాలింపులో మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపు కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిని అయితే గోంగూరలోకి అయితే వేసేసుకుంటున్నాము. తాలింపు వేశాక మంచిగా అయితే ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. అంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో అయితే గోంగూర పచ్చడి పెట్టేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.